ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాం. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. ఈ రోజు దేవుని యొక్క మాట మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా అను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దానిని నేను కాపాడుచున్నాను. ఇలా చూడండి, శ్రేష్టమైనటువంటి మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. చూడండి, ఆయన అన్నాడు, ఎవడు కూడా దాని మీదకి రాకుండా నేను కాపాడుచున్నా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వెక్కడుండి ఈ మాటలు వింటున్నావో, ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావో, ఆయన మరొకసారి నేను బలపరుస్తూ ఉన్నాడు, మరొకసారి నేను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను, నా బిడ్డలు నేను భద్రం చేసుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను, దేవుడు నన్ను కాపాడతాడా, దేవుడు నాతో ఉన్నాడా అని నువ్వు అనుకోవచ్చు ఈరోజు. అని ఎలా నిన్ను కాపాడుతున్నాడు తెలుసా? ప్రతి రాత్రి, ప్రతి పగులు కూడా, ప్రతి నిమిషం కూడా ఆయన అంటే నీకు నీరు కట్టుచూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాటిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను అంటున్నాడు అనమాట. చూడండి, ఐగుప్తులో వారు ఉన్నప్పుడు 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు బానిసత్వంలో వారు బ్రతికారండి. అలాంటి బానిసత్వంలో నుంచి దేవుడు వారిని ఎలా మోసుకొచ్చాడో తెలుసా? గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాడంట దేవుడు వారు. చూడండి, వారు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారు వేసుకున్న బట్టలు పాతికిలిపోలేదు, వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదంట, వారి యొక్క కాలు వాయలేదు అని చెప్పి ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్డ, అంతగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. చూడండి, ఈరోజు మిమ్మల్ని విడిపించేవారు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు శాపంలో ఉన్నప్పుడు, నీ వంధత్వంలో ఉన్నప్పుడు, నువ్వు దుష్టత్వంలో ఉన్నప్పుడు, పాపం బంధకాల్లో ఉన్నప్పుడు, చీకట గల దొంగ ఊబిలో నువ్వు కూరకపోయినప్పుడు, చీకటి బ్రతుకులో ఉన్నప్పుడు, అసహ్యకరమైనటువంటి జీవితంలో నువ్వు ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాల అరణ్యంలో ఆ యొక్క పాపంలో వారు మగ్గుతూ ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా విడిపించాడో తెలుసా? మోషేను నాయకుడిగా ఉంచి వారిని విడిపిస్తూ వచ్చాడు. నిన్ను కూడా దేవుడు అలాగే విడిపించాడు, నీ జీవితాన్ని కూడా ఆయన అలాగే విడిపించాడు. నేను ఎలా తీసుకొచ్చాడో తెలుసా? గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చానని చెప్పి మాటిస్తూ ఉన్నాడు దేవుడు. అందరి వైపు నువ్వు చూస్తున్నావు. ఈరోజు ఎవరు విడిపిస్తారా అని చూస్తున్నావు కదా, ఎవరు నా మీద దయ చూపిస్తారా అని చూస్తున్నావు కదా, ఏ మనుషుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్తున్నావు కదా, నా మీద ఎవరు శ్రద్ధ చూపించట్లేదు అని చెప్తున్నావు కదా, నా మీద ఎవరు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా. ఆయన అంటున్నాడు, నేను నీ మీద శ్రద్ధ నిలిపేవాడును అంటున్నాడు. వారి మూలుగులు, వారి నిట్టూర్పులు ఆయన విని, ఐగుప్తీయులతో దేవుడు ఏం ప్రమాణం చేశాడో ఆ ప్రమాణపూర్వకమైనటువంటి మాటలు ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆ శ్రమలో నుండి, ఆ మూలుగులో, నిట్టూర్పుల నుండి ఆయన విడిపించాక వారి మీద శ్రద్ధ నిలిపాడంట దేవుడు. నీ మీద కూడా ఆయన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు, నీ బిడ్డల మీద కూడా ఆయన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు, నీ భర్త మీద కూడా ఆయన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. మనుషులు ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు కదా, మనుషులందరూ విడిచిపెట్టారని బాధపడుతున్నావు కదా, ఏ మనుషుడి దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నా అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా, అందరూ నన్ను దూరం పెడుతున్నారని చెప్పి బాధపడుతున్నావు కదా, అందరూ నన్ను ప్రక్కన పెట్టేశారని చెప్పేసి అనుకుంటున్నావు కదా, నువ్వు అందరూ నన్ను విడిచిపెట్టారు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా.
నేను ఈ భూమికి భారం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా ఈరోజు. నేను చచ్చిపోతే బాగుండు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా ఈరోజు. ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద శ్రద్ధ చూపిస్తావు అన్నాడు. నిన్ను గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా వాడిని ఎలా మోసుకొని వచ్చానో నిన్ను కూడా మోసుకొని వచ్చాడు ఆయన. పాపంలో నుండి, శాపంలో నుండి, దుర్మార్గతల దుష్టత్వం నుంచి ఆయనని విడిపించాడు తెలుసా. గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడున్నటువంటి కండిషన్ బట్టి, ఇప్పుడున్నటువంటి బాధను బట్టి, ఇప్పుడున్న వేదన బట్టి అధైర్యపడద్దు, కృంగిపోదు. నా జీవితంలో దేవుడు ఏం చేయట్లేదు, మౌనంగా ఉన్నాడని చెప్పేసి నువ్వు ఒకవేళ నిరీక్షణ లేనిదానిగా, నిరీక్షణ లేని వాడిగా నువ్వు ఉన్నావా? గతంలో దేవుడు నీ పట్ల ఎలాంటి మేలు చేస్తాడో, గతంలో నీ పట్ల ఎలాంటి కార్యాలు చేశాడో, గత జీవితంలో నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ దైనందిన జీవితంలో ఎలాంటి మేలు ఉపకారం దేవుడు జరిగిస్తూ వచ్చాడో ఒక్కొక్కటి నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కండిషన్లో నుంచి కూడా దేవుడిని బయటపడేసేటువంటి వాడు ఆయన అంటున్నాడు. ప్రతి నిమిషం కూడా నేను దాన్ని కాపు చేస్తున్నాను, దివారాత్రము దాన్ని నేను కాపాడుచూ ఉన్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, యెహోవా నేను దాన్ని కాపు చేయుచున్నాను అని చెప్పి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడండి. నమ్మకంగా నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీ బిడ్డలను కాపాడుతూ ఉన్నాడు. దివారాత్రులు నిన్ను కంటికి రెప్పవలే నిన్ను కాపాడుతూ ఉన్నాడు. బిడ్డ ధైర్యపడద్దు, కృంగిపోవద్దు, దేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ధరిస్తాడు. విశ్వాసంతో ఎదురు చూడు, దేవుడి మీద నిరీక్షణ ఉంచు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించిన ఉన్నాడు. ఈ మాట దేవుడు దీవించగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యాన్ని కొంతకాలం చూపిస్తున్నాం. ఈ మాటలు వినే బిడ్డలందరినీ దీవించండి నాయన. అయ్యా, ఎవరైతే శ్రమలో ఉన్నారో, బాధలో ఉన్నారు, దుఃఖంలో, వేదనలో ఉంటున్నారు ప్రభా, ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించమని వేడుకుంటున్నాను. ఇశ్రాయేలు యొక్క ప్రజల మూలుగులు, నిట్టూర్పులు విన్నావు ప్రభా. ప్రతి నిమిషము నేను దాన్ని కాపాడుచున్నాను, నీరు కట్టుచున్నాను, ప్రతి పగలు, ప్రతి రాత్రి నేను కాపాడుచున్నాను చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు నిరీక్షణ లేని వారుగా, అవిశ్వాసులుగా మాట్లాడుతూ ఉంటారేమో ప్రభా. అట్టి బిడ్డలందరినీ కూడా బలపరచమని వేడుకుంటున్నాను. నీ మహిమతో, నీ కృపతో కప్పమని వేడుకుంటున్నాను. మీరే దీవించి ఆశీర్వదించు ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఎవరైతే బర్త్డే చేసుకుంటారో, మ్యారేజ్ డే చేసుకుంటారో అచ్చి వారందరితో కూడా ఆయన ఏమాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవా అని నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషము నేను దాన్ని నీరు కట్టుచున్నానని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం కొరకు మాటలు మీ అందరి జీవితం నెరవేర్చబడును గాక. ఆమేన్.